హాయ్ హలో నేను మీ వాస్వి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వాస్వి. ఈరోజు అయితే కనుక మా బావ పెళ్ళి అవుతుంది అనమాట. సో మేమైతే కనుక రాజమండ్రిలో ఉన్న షెల్టన్ హోటల్కి అయితే వచ్చేసాం. ఇదంతా బఫెట్ అప్ అనమాట. సో ఇక్కడైతే స్టార్టింగ్ వచ్చి మనకి సలాడ్ పెట్టారు. అండ్ ఇక్కడ అంతా వీడియో తీయలేదు, ఫుల్ వీడియో నేను పెట్టుకునేటప్పుడు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారు. దానివల్ల నేను వీడియో ఫుల్గా తీయలేకపోయాను. బట్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూపిస్తా ఏ ఐటమ్స్ పెట్టారు అన్నది వీడియోలో. అండ్ అయితే నేను మా చెల్లి సంతోష్ అయితే తినేస్తున్నాం. ఓకే, మనం లోపలికి అయితే వచ్చేసాం. డైరెక్ట్ మనకి ఏంటంటే ఇక్కడే మొత్తం తినడానికి అయితే ఉంది. సో నేనైతే తినేసాను, నేను మా చెల్లి మమ్మీ అందరం తినేసాం. అండ్ మా డాడీ అండ్ చిన్ని ఆంటీ అండ్ ఆంటీ మేము వీళ్ళందరూ తింటున్నారు అనమాట. వచ్చండి ఏమేమి ఉన్నాయో ప్లేట్లో చూపించేస్తాం. కమ్ ఆన్. ప్లేట్లో అయితే కనుక బిర్యానీ అండ్ అలాగే ఫ్రై అండ్ అలాగే 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ అండ్ అలాగే నాన్ అండ్ సలాడ్, ఆనియన్ పెట్టుకున్నారు అనమాట. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, సాంబార్, రైస్ అవన్నీ. బట్ నేను చూపించలేకపోతున్నాను, వీడియో అంతా ఫుల్గా తీయలేకపోయాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ముందే తినేసాను, వీడియో చూపించాను కదా. అండ్ అలాగే ఇప్పుడు కూడా తీద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. అండ్ పెళ్లి లోపలికి వెళ్ళిపోతాం రండి. ఇంకా లాస్ట్కి అయితే కనుక ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేసాను. అండ్ మనం ఫుడ్ తిన్నాక మన పెళ్ళిలో లాస్ట్ కంపల్సరీ స్వీట్ ఏదో ఒకటి ఉండాలి కదా. గులాబ్ జామ్ ఉంది అండ్ ఐస్ క్రీమ్ ఉంది. బట్ ఏమో నాకు ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది. సో కొంతమంది 2 తింటారు కదా, గులాబ్ జామ్ ప్లస్ ఐస్ క్రీమ్. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, నెక్స్ట్ టైం టేస్ట్ చేస్తే ఎప్పుడైనా. బట్ ఇంకా వాడైతే ఒక స్కూప్ వేసాను, ఇంకో స్కూప్ అడిగి మరీ వేయించుకున్నాను నేను తిందామని చెప్పేసి. ఎస్, యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్. ఇలా పెట్టండి చూడు అడియుడు. అండ్ చిన్న చిన్న పిల్లలు అయితే కనిపించారు, వాళ్ళతో అయితే మంచిగా ఆడేసుకొని అండ్ అయితే మళ్ళీ ఐస్ క్రీమ్ అయితే తినేసాను. కూతురు ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. అండ్ ఇప్పుడైతే మా అత్త దగ్గరికి వెళ్ళిపోతాము. అత్త హాయ్. హాయ్ కూడా. నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపించింది. ఓకే, అంతా బాగా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది. డెకరేషన్ అంతా ఎట్లా అనిపిస్తుంది? అంత బాగుంది. నేను ఎలా ఉన్నా? బాగున్నా. నేనెలా ఉన్నా చెప్పత్త? నేనెలా ఉన్నా? ఇంకా ఐస్ క్రీమ్ తినేసాక మా చిన్నతో అయితే సరదాగా మాట్లాడేసాను. అండ్ నెక్స్ట్ అయితే పెళ్ళి అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. తాళైతే కట్టేశారు. ప్రెసెంట్ అయితే తాళి కట్టేశారు. పెళ్ళి అయితే ఆల్మోస్ట్ డన్. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. వెనకాల సంతోష్ అండ్ అయితే మా అక్క అండ్ అయితే కనుక మా అత్త వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. సో స్టే ట్యూన్. ఓకే నాన్న, అక్షంతలు వేస్తావా? అక్షంతలు వేస్తావా అని చెప్పు. అక్షంతలు వేస్తా. ఓకే, నేను ఎలా ఉన్నా ఇప్పుడు? బాగానే ఉన్నానా? డ్రెస్ ఎలా ఉంది? మరి నేను ఇబ్బందిగా చెప్తున్నట్టు కాదు నాన్న, మంచిగా చెప్పు. ఓకే, పింకీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుందా? ఒక పక్కనే పెళ్లి జరుగుతుంది. మా డాడీ అయితే పెళ్లి అయిపోయిన తర్వాత లాస్ట్ లాగా తాళి కట్టేశారు కదా అని చెప్పి స్టూడియో అయితే చూస్తున్నారు మంచిగా. అండ్ పెళ్ళి అయితే అయిపోయింది, మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ థింగ్ పెళ్ళాను కానీ అందరికి గుర్తొచ్చేసి ఫుడ్ అనమాట. ఫుడ్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎలా ఉన్నారు, ఇద్దరికి సెట్ అయిందా లేదా, చూడడానికి బాగున్నారా లేదా అని చూస్తారు కదా. అండ్ మా అక్క బావ అయితే కనుక చాలా బాగున్నారు చూడడానికి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ లైఫ్లో మీకు నచ్చిన పెళ్ళి ఆర్ ఎల్స్ మీ పెళ్ళి కానీ లేదంటే కనుక మీరు వెళ్ళిన పెళ్ళిళ్ళలో మీకు ఏ పెళ్ళి అయితే నచ్చిందో కమెంట్ చేసండి. ఎందుకో కూడా చెప్పేసి నేను కమెంట్స్ అన్నీ చదువుతాను అనమాట. అండ్ పెళ్ళి అయితే అయిపోయింది, బాయ్ గాయస్. అండ్ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను, నేను చెల్లి సంతోష్ అనమాట. సో అమ్మ వాళ్ళు నెక్స్ట్ వస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ.